అందరికీ హాయ్ అండి. మరి మళ్ళీ సండే వచ్చేసింది. సండే అంటేనే క్లీనింగ్ సెక్షను. మొన్నటి వరకు అత్తయ్య గారు, మావయ్య గారు ఉండడం వల్ల మొక్కల్లోకి సరిగ్గా వెళ్ళలేదు. అయితే ఇప్పుడు నిన్న, మొన్న లైట్‌గా వర్షాలు పడడం కారణంగా మొక్కలైతే కొన్ని కిందకి వాలిపోయినాయి. మరి చూస్తున్నారు కదా! రేఖబంతి మొక్కండి అది. మొత్తం కిందకి వాలిపోయింది. అలాగే ముద్దబంతి మొక్కలు కూడా మొత్తం కిందకి వాలిపోయినాయి. మామిడాకులు రాలిపోయాయి. గార్డెన్ అంతా కూడా చాలా చిరాకుగా అయితే ఉంది. అలాగే పైన టెర్రస్ గార్డెన్ పైన కూడా అలానే ఉంది. మరి క్లీనింగ్ సెక్షన్ అయితే పెట్టాలండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీదేవి గార్డెన్ అండి. మరి వర్షం అయితే తగ్గుతుందని కూర్చున్నాను. వర్షం అయితే తగ్గేలా ఏం కనిపించట్లేదు. లైట్గా అలా పడుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో గార్డెన్ ఇలా ఒకసారి వదిలేయడం వల్ల క్లీనింగ్ చేయకోకుండా ఈరోజు కొంచెం పని ఒత్తిడి అయితే పెరిగిందండి. ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకుంటూ ఉండేదాన్ని. అలా చేసుకోవడం వల్ల పని ఈజీ అయితే అవుతుంది. మరి చూడండి వీడియో. నిన్న నైట్ పాప టెర్రస్ పైకి వచ్చినప్పుడు చిన్న గేట్ అయితే ఉంటుంది. అది తీసేసి రావడం వల్ల పందికొక్కులు పైకి వచ్చేసి మొత్తం కుండీల్లో ఉన్న మట్టి అంతా కూడా ఇలా తోడేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా చేయాలంటే చాలా ఇబ్బంది. ఆల్రెడీ ఇంతకుముందు మీకు గులాబీ మొక్కలు సరిగా లేవని చెప్పాను. దానికి కారణం కూడా ఇదే. ఇలా అయితే పాడు చేశాయి. చూస్తున్నారు కదండి పొట్లకాయ నా అంత పొడవు ఉందండి. ఇదే ఫస్ట్ పొట్లకాయ. ఇంకొకటి కూడా ఉంది. జస్ట్ ఇప్పుడిప్పుడే పిందులు అయితే స్టార్ట్ అవుతున్నాయి మెల్లగా. అలాగే కొన్ని టమాటాలు కూడా ఉన్నాయండి గార్డెన్లో. టమాటా మొక్కలు ఇంతకుముందు వేసుకున్నాను. అలాగే మళ్ళీ ఇప్పుడు కూడా టమాటా మొక్కలు కొన్ని నాటుకోవాల్సినవి కూడా ఉన్నాయండి. ఆల్రెడీ నేను కుండీల్లో మీకు తెలుసు కదా, కూరగాయల వాటర్ అది పోస్తూ ఉంటాను. అలా పోయడం వల్ల ఈ టమాటా మొక్కలు, పచ్చిమిరపకాయ మొక్కలు సీజను స్టార్ట్ అవుతుంది అనేటప్పటికి ముందుగానే నాకు కుండీల్లో అయితే అక్కడక్కడ లేస్తాయండి. ఆ లేచిన మొక్కల్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎంటీ కుండీలు ఏమైనా ఉంటే ఆ కుండీల్లో అయితే వేసుకుంటూ ఉంటాను. మరి టమాటాలు అయితే మళ్ళీ వేరే ప్లేస్లో కూడా ఉన్నాయి. అక్కడ కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఇదండి టమాటాలు అయితే చాలా బాగా వచ్చాయి. ఇంతకుముందు చూసినవి దేశవాళీ టమాటాలు. వీటిని బెంగళూరు టమాటాలు అంటారు. ఇవి కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. అలాగే గార్డెన్లో చెర్రీ టమాటోస్ కూడా ఉన్నాయండి. టమాటాల్లో ఎన్ని రకాలు ఉన్నాయో, వంకాయ మొక్కల్లో కూడా అన్ని రకాలు ఉన్నాయి. చూస్తున్నారు కదా, పిట్టలు అస్సలు ఉంచట్లేదు. అంజూరా ఫ్రూట్స్ ఉండొచ్చట్లేదు. అలాగే మల్బరీస్ కానీ, జామకాయలు కానీ మార్నింగ్ టైం 6 అయ్యేసరికి టెర్రస్ పైన పిట్టలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. నేను వీడియో తీసే టైంకి అయితే కనిపిస్తూ ఉంటాయండి నాకు. అవి అసలు ఏమీ ఉంచట్లేదు, అన్నీ కూడా కొట్టేస్తున్నాయి. చెర్రీ టమాటోస్ కూడా చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, ఇది చెర్రీ టమాటా మొక్క. ఆకు దగ్గరగా ఉంటుందండి. చాలా సెన్సిటివ్. అంటే అది కాడ చాలా అల్పంగా ఉన్నట్టు ఉంటుంది టమాటా మొక్క. మనం జాగ్రత్తగా కొయ్యకపోతే విరిగిపోతూ ఉంటాయి. అయితే చెర్రీ టమాటోస్ ఇవి మనకి ఆల్రెడీ ఒక 15-20 డేస్ నుంచి చెర్రీ టమాటోస్ వస్తున్నాయి. అలాగే నెక్స్ట్ చెప్పేది దొండకాయ పాదు. నేను ఎప్పుడు రొటీన్గా చెప్పేదేనండి దొండపాదు అయితే చాలా హార్వెస్ట్ తీసుకుంటున్నాను నేను. చిన్న కుండీ పెద్ద కుండీ అని లేకుండా ఒకటి ఉన్నట్టయితే మనం చాలా హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. నేను వీక్ వచ్చి 2 టైమ్స్ అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. మీరు చూస్తున్నారు. సండే హార్వెస్ట్ చేసుకుంటాను. అది ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అలాగే షార్ట్ వీడియోలో కూడా మళ్ళీ ఒక 1/2 కిలో అలా మళ్ళీ హార్వెస్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ రోజైతే ఇంచుమించు ఒక 1 కిలోకి దగ్గరలోకి వెళ్తాయండి దొండకాయలు. అన్ని కాయలు అయితే వచ్చేస్తున్నాయి. మొత్తం పాదు నిండా అవే ఉంటున్నాయి. మనం కొంచెం ఏదైనా పెయిన్ కానీ ఏదైనా పడుతుంది అనేటప్పటికి వాటర్ అయితే కొట్టడం, వాటితో కడిగేయడం, లేదంటే మనం అక్కడికి కట్ చేసేస్తే మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయి. నేను ఇంతకుముందు మీకు వీడియో తీసినప్పుడు కట్ చేసేసాను. మళ్ళీ కట్ చేసింది 12 ఇంచెస్ కుండీలో ఉంటే దాన్ని ఇప్పుడు టబ్లో పెట్టుకున్నాను. అలా మనం ఎక్కువ సాయిల్ ఇవ్వడం వల్ల కొంచెం ఎక్కువ హార్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే మనం ఏదైనా పురుగు పడుతుంది అనేటప్పటికి దాన్ని ముందుగానే జాగ్రత్త తీసుకోవాలండి. అందులో ఈ గార్డెన్ మెయింటెనెన్స్ చేయాలి అని అనుకునేవారు రోజు కాకపోయినా ఒక రోజు విడిచి రోజైనా సరే మనం ఏదైనా పురుగు ఉందా లేదా, మొక్క ఎలా ఉంది అలా చూసుకుంటూ ఉండాలి. అలా ఉండడం వల్ల అది మనకు కూడా మంచిదండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది మొక్కల్లో ఉన్నంతసేపు కూడా. ఎలాంటి ఆలోచనలు ఉండవు. ఇంటి దగ్గర ఉండే ఆడవాళ్ళు తప్పకుండా పెంచుకోవచ్చండి చిన్న చిన్న కుండీల్లో. లేదంటే మీరు కుండీలే కొనాలని లేదు. ఇంట్లో మన దగ్గర ఏ వస్తువు అయితే
పగిలిపోయినవి బీటలు ఇచ్చినవి ఉంటాయి, అలాంటి వీటితోటి స్టార్ట్ చేయొచ్చు. మనం ముందుగా ఎవరైనా పెంచుకునే వాళ్ళు ఉంటే ఆకుకూరలు ఎక్కువగా వేసుకుంటూ ఉండండి. ఆకుకూరలు అయితే మనం ఈజీగా పండించవచ్చు. అలాగే మనకి కూరగాయ మొక్కలు అనేవి కూడా వేసుకోవచ్చు. అయితే ఆకుకూరలు వేయడం వల్ల మనం సక్సెస్ అవుతాము. దానివల్ల ఇంకా చేయాలనే ఆనందం మనలో ఎక్కువ అవుతుంది. అందుకని చెప్పేసి ఆకుకూరలు ఫస్ట్ స్టార్ట్ చేయమని చెప్తున్నాను. నేను కూడా అలాగే ఫస్ట్ ఆకుకూరలతోటే స్టార్ట్ చేశానండి. చిన్న చిన్న టబ్లు అవి తీసుకొని, ఇదిగోండి చూస్తున్నారు కదా, థర్మాకోల్ బాక్స్ ఇది. ఈ థర్మాకోల్ బాక్స్లో పెట్టుకున్నాను నేను. ఒకటేమో టబ్లో పెట్టాను. మొత్తం 2 దొండపాదులు అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. చాలా సాయిల్ కూడా నేను తీసుకునే విధానం థర్మాకోల్ బాక్స్ అవనివ్వండి, టబ్ అవనివ్వండి, మరీ ఫుల్గా నింపుకోను, కొంచెం వెల్త్గానే ఉంచుతాను. అయితే అలా కొంచెం వెల్త్గా ఉండడం వల్ల ఏంటంటే అప్పుడప్పుడు కూరగాయలు పొట్టు అది వేస్తూ ఉంటాను. చూస్తున్నారు కదా, ఇవి పెన్సిల్ దొండ అండి. నేను పెట్టిన దొండపాదుల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో మామూలు దొండ, ఒకటి పెన్సిల్ దొండ. 2 కూడా చాలా ఎక్కువగా అయితే వస్తున్నాయి కాయలు. వాటర్ కూడా మరీ ఎక్కువ తక్కువ కాకోకుండా సమానంగా ఇచ్చుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ వాటర్ పోయవలసిన అవసరం అయితే లేదు. ఇదిగో చూపిస్తున్నాను కదా, ఇదొక టబ్ చూసారా, టబ్లో ఫుల్గా అయితే నేను సాయిల్ నింపుకోలేదు. ఇలా కొంచెం వెల్త్గా ఉంచుకుంటాను. దీంట్లో అప్పుడప్పుడు కొంచెం పైన మట్టి తీసేసి దాంట్లో కూరగాయల తుక్కు అది వేస్తూ ఉంటానండి. వేసిన తర్వాత దానిపైన మళ్ళీ మట్టి వేసేసి కప్పెట్టేస్తాను. అలా చేయడం వల్ల దాంట్లో ఉన్న రసం అంతా దిగి కూరగాయల చెత్తలో ఉన్నదంతా కూడా దానికి బలం చేకూరుతుంది. అందుకని చెప్పేసి నేను కూరగాయల చెత్త అది అలా మొక్కల్లోనే మళ్ళీ వేస్తూ ఉంటాను. అలాగే ఆ వాటర్ కూడా బయటికి పారవేయడం అది జరగదు. అలాగే మనం బియ్యం కడుక్కున్న వాటర్ అది కూడా మొక్కలు పోయడం చాలా మంచిదండి. అలాగే మనం మటను, చికెను, ప్రాన్స్ అలాంటివి ఏవైనా మనం కడిగినప్పుడు కూడా ఆ వాటర్ అనేది కూడా నేను మొక్కల్లోనే వంచేస్తూ ఉంటాను. అది మొక్కలకు చాలా బలమైతే వస్తుంది. ఏవో పౌడర్లు వేస్తారు, ఏవో కలుపుతారు మొక్కల్లో అని అంటున్నారు. అది ఏమీ ఉండదండి. ఏ పౌడర్లో కలపట్లేదు, ఏమీ చేయట్లేదు. నేను ఇచ్చేది జస్ట్ కూరగాయలు చెత్త, అలాగే మన ఈ బియ్యం కడిగిన వాటరు, లేదంటే సంవత్సరానికి ఒకసారి నేను ఆవు పిడకలు తయారు చేసుకుంటాను. ఆవు పిడకలు పౌడర్ కింద చేసేసి ఆ సాయిల్, మన ఈ కుండీల్లో ఉన్న సాయిల్ని ఒకసారి దొలిచేసి వాటిపైన ఆవు పిడకల పౌడర్ అనేది చల్లుతూ ఉంటాను. లేదంటే వర్మీ కంపోస్ట్ వేస్తూ ఉంటాను. ఇంకా ఇంతకంటే మనం ఇచ్చే పౌడర్లు అవి ఏమీ ఉండవండి. అలా ఏవో కెమికల్స్ పౌడర్లు అవి ఇవి వాడితే బయటే కొనుక్కోవచ్చు కదా, మనం ఇంట్లో పెంచుకోవడం ఎందుకు? అలా ఏమీ వేయకూడదని ఇంట్లో పెంచుకోవడం. కాబట్టి మనమంతా ఆర్గానిక్గానే పెంచుకుందాం. మీరు కూడా ట్రై చేయండి. అలాగే పేను అది పడుతుంది కదండి, ఈ మన పాదులు కానీ అదిని, చిక్కుడు పాదుకి ముఖ్యంగా నల్ల పేను అనేది వస్తుందండి. స్టార్టింగ్లో చూసి మనం కొంచెం బూడిద అది చిమ్ముకుంటే ఈజీగా పోతుంది. దానికి కూడా మనం ఏమీ స్ప్రే చేయడం గట్టా లేదండి. మరి చూస్తున్నారు కదా, ఇది టేబుల్ నిమ్మండి. మొత్తం చెట్టు నిండా అయితే నిమ్మకాయలు, మళ్ళీ పళ్ళు ఉన్నాయి. అలాగే మళ్ళీ పూతతో మళ్ళీ ఉంది. పూత అయితే మాత్రం మనం కాయ కట్ చేసుకునే లోపు మళ్ళీ పూత స్టార్ట్ అవుతుందండి. అలాగే టేబుల్ నిమ్మతో పాటు ఇంకా మనకి గజనిమ్మ అవి కూడా ఉన్నాయి. గులాబీ పువ్వు చూసారా, చాలా అందంగా ఉంది గార్డెన్లో. అలాగే మీకు గజనిమ్మను కూడా చూపిస్తున్నాను. ఒక కాయంది కట్ చేసుకుంటున్నాను. ఈ మొక్కేనండి గజనిమ్మ. దీనికి కూడా అంతే, ఎప్పుడు ఇలా కుండి నిండా కాయలతోటి అయితే ఉంటుంది. ఇది కూడా అంతే సేమ్. ఫ్లవరింగ్ అది మనం కాయలు కట్ చేసుకునే లోపు మళ్ళీ ఫ్లవరింగ్ అది వస్తూ ఉంటుంది. ఇంకా కొన్ని కాయలు అయితే ఉన్నాయి, తర్వాత కట్ చేద్దామని వదిలేసానండి నేను. ఇది నేను కాయలు అయిపోయిన తర్వాత ఒకసారి ప్రూనింగ్ అంటూ చేసుకుంటూ ఉంటానండి ప్రతి మొక్క కూడా. అలా ప్రూనింగ్ చేయడం వల్ల మనకి ఎక్కువ స్టెమ్స్ వస్తాయి. అలాగే ఇది స్వీట్ లెమన్ మొక్క. మీరు ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోస్లో చూశారు స్వీట్ లెమన్. ఇది కూడా కాయ అవుతుంది అనేసరికి మళ్ళీ పూత స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాయలు అయితే బాగా పండిపోయాయండి. ఈ మధ్య కొంచెం టెర్రస్ మీద ఎలా అయినా అశ్రద్ధగా ఉన్నాను. దానివల్ల చాలా వరకు కాయలు పండిపోయి అయితే ఉన్నాయి. చాలా కాయలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని కూడా అయితే కట్ చేసేసుకుంటాను. చూస్తున్నారు కదా, చెట్టు నిండా ఎప్పుడు ఇలా
కాయలతోటి ఉంటది. ఈ కాయలు చూస్తేనే చాలా సంతోషం అనిపిస్తది ఇలాగా. అయితే విషయం ఏంటంటే ఇది కూడా సేమ్ నేను నిమ్మ మొక్కల్లాగానే దీన్ని కూడా ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటానండి. అలా ప్రూనింగ్ చేసేసిన తర్వాత మనం మొక్క మొదలు బాగా దులిచేసి మన దగ్గర ఆవు పిడకలుంటే ఆవు పిడకల్ని పౌడర్ కింద చేసుకొని వేసుకోవాలి. లేదంటే వర్మీ కంపోస్ట్ ఇవ్వండి. ఇవేమీ లేదు అని అనుకుంటే జీరో కాస్ట్ మనకి కూరగాయల తుక్కు అది ఉంటది కదండీ! ఆ చెత్తనైతే ఆ కుండీలో వేసేసి దానిపైన మట్టిని వేసేసినట్టయితే ఆ మట్టితో కప్పెట్టడం వల్ల అది లోపల కంపోస్ట్ కింద మారుతదండి. అది అలా ఇచ్చినట్టయితే మొక్కకి చాలా బలం వస్తుంది. నేనెప్పుడూ ఇదే ట్రిక్ అయితే ఫాలో అవుతూ ఉన్నానండి. వేరే పౌడర్లు ఏమీ వాడట్లేదు. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సక్సెస్ అవుతారు. నన్ను అడుగుతున్నారు అందరూ. మీరు ఎలా పండిస్తున్నారో, అన్నిన్ని కాయలు ఎలా కాస్తున్నాయి, ఈ టెర్రస్ మీదేనా అని చాలా రకాలుగా అడుగుతున్నారు. నేను ఏదైనా ఫంక్షన్‌కెళ్ళినప్పుడు ఇదే టాపిక్కు, ఎక్కడైనా మీటింగ్‌లో కూర్చున్నప్పుడు కూడా ఇదే టాపిక్ వస్తుంది. ఏవండీ నేను మామూలు సాయిల్‌లోనే నేను పండిస్తున్నాను. ఇందులో కొత్తగా విశేషం అంటూ ఏమీ లేదు. నేను ఇంట్లో ఏమైతే ఉంటాయో అవే వాడుకుంటున్నాను. అలాగే ఏదైనా వీటికి పురుగు అది చేరితే మాత్రం చెప్పాను కదా! పాదులకైతే ఫస్ట్ బూడిద కొడతానండి. బూడిద వల్ల అవ్వకపోతే ఒక లీటర్ వాటర్‌లో కొంచెం షాంపూ, కొంచెం ఇంగువ, కొంచెం పసుపు ఇవన్నీ మిక్స్ చేసి బాగా స్ప్రే చేసినట్టయితే చాలా వరకు పోతాయండి. చాలా వరకు ఏంటి మనం ఒక 2, 3 టైమ్స్ కొడితే మొత్తం పోతాయి. అలాగే గులాబీ మొక్కలకైతే దాల్చిన చెక్క పౌడరు మిక్సీ పట్టి ఆ పౌడర్‌ని ఒక లీటర్ వాటర్‌లో ఒక 3 స్పూన్స్ దాల్చిన చెక్క పౌడర్ వేసి దాన్ని బాగా స్ప్రే చేసి గులాబీ మొక్కలకి ఇచ్చామంటే గులాబీ మొక్కలు కూడా కొత్త చిగుర్లొచ్చి బాగుంటాయండి మొక్కలు కూడా. అదండి మరి. ఈ విధంగా చేస్తూ ఉంటాను. ఇప్పుడు చూస్తున్నారు కదా! రెడ్ లాంగ్ బీన్స్ కట్ చేసుకుంటున్నాను. రెడ్ లాంగ్ బీన్స్ కూడా ఈ మధ్య బాగా వస్తున్నాయండి. ఇంతకుముందు గ్రీన్ లాంగ్ బీన్స్ పెట్టాను. వాటికి ఇదే విధంగా నల్లపేను అనేది పట్టేసింది. నల్లపేను పట్టేస్తే బూడిద స్ప్రే చేశాను. స్ప్రే చేసినప్పటికీ కూడా బూడిద కొట్టాను. స్ప్రే కాదు. బూడిద కొట్టినప్పటికీ కూడా పోలేదండి. అప్పుడు పోవట్లేదని చెప్పేసి చాలా వరకు చేత్తోటే వాటర్ పోస్తూ కడిగాను. అయినా సరే ఎక్కడా తగ్గినట్టు అనిపించలేదు. సరే ఇక మొత్తం పాదులన్నిట్లికి ఈ పేను అనేది వచ్చేస్తదని చెప్పేసి మొత్తం అదంతా కూడా పీకేసానండి. అది పీకేసిన వెంటనే ఈ రెడ్ లాంగ్ బీన్స్ అయితే పెట్టాను. ఇప్పుడు ఇవి మనకి బాగా అయితే కాయడం జరుగుతుంది. అలాగే ఆ పాదు పీకేసానన్న కోపంలో గ్రీన్ లాంగ్ బీన్స్ కూడా మళ్ళీ పెట్టాను. అవి కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. మీకు అది కూడా నేను నెక్స్ట్ చూపిస్తాను. అయితే విషయం ఏంటంటే అండి, ఈరోజు వీడియో లెంత్ ఎక్కువైపోయిందండి. ఎందుకంటే క్లీనింగ్ సెక్షన్ ఇదంతా పెట్టిన మూలానే అందుకని చెప్పేసి మ్యాక్సిమం మీకు నేను ఇప్పుడు పెట్టిన వీడియో వెజిటేబుల్స్ అవి కట్ చేయడమే చూపిస్తున్నాను. ఇదిగోండి పచ్చిమిర్చి మొక్క, కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి. వాటిని కూడా అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు పాత వీడియోలో షార్ట్స్ వీడియోలో అది చూశారు మీరు. చిల్లీస్ అయితే చాలా వరకు హార్వెస్ట్ చేశాను. కేజీల్లో కాయలు కోసానండి. నాకే కాదు మా అమ్మగారు వాళ్ళకి, మా తమ్ముడు వాళ్ళకి అందరికీ కూడా సరిపోయాయి పచ్చిమిర్చి. అన్ని పచ్చిమిరపకాయలు అయితే నేను కట్ చేసుకున్నాను. కానీ చిన్న గార్డెన్ ఉన్న వాళ్ళైతే మాత్రం అన్ని మొక్కలైతే పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. నేను కూడా అప్పుడు తప్పు చేశానని అనిపించింది. మన ఇంట్లోకి మనకు అవసరమైనన్ని ఎన్ని మొక్కలైతే మనం పెట్టుకుంటే సరిపోతుందో చూసుకొని అన్ని కుండీల్లో పెట్టుకుంటే నెక్స్ట్ వేరే ఏదో ఒక మొక్క పెట్టుకోవచ్చు. వంకాయ మొక్కలు అవనివ్వండి, టమాటాలు అవనివ్వండి, వేరే నారు ఏదైనా పోసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఈ జామకాయ అయితే చాలా తీయగా ఉంటుందండి. చిన్ని చిన్ని జామకాయలు ఇవి. చూస్తున్నారు కదా జడగంటలు. దీన్ని జడగంట అంటారు. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. గుడి దగ్గర నుంచి తెచ్చుకున్నానండి నేను ఈ మొక్క. ఇది చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇది అసలు బ్రతుకుతుందో లేదో అన్నట్టుగా తీసుకొచ్చాను. అయితే చూస్తున్నారు కదా, దాని నుంచి సీడ్స్ అండి. బ్లాక్ కలర్లో మన తోటకూర విత్తనాలు ఎలా అయితే ఉంటాయో
దీని విత్తనాలు కూడా అలాగే ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఈ గార్డెన్ క్లీనింగ్ చేసినప్పుడల్లా కూడా కింద క్లీనింగ్ చేసిందంతా తీసుకెళ్ళి ఏదో ఒక కుండీలోనో, ఏదో ఒక టబ్‌లో వేసేస్తూ ఉంటాను. మొత్తం గార్డెన్ నిండా ఇంకా ఇవే వచ్చేస్తాయేమోనని ఇప్పటి నుంచే నాకు భయం పట్టుకుంది. అలాగే మన ఎయిర్ పొటాటోస్ గాలిదుంపలు కూడా చాలా వరకు కట్ చేసుకున్నానండి 2, 3 టైమ్స్. అయితే ఒక 2 టైమ్స్ అనుకుంటా వీడియో తీయడం జరిగింది. మరి ఇప్పుడిక కుదరట్లేదండి ఈ ఈ మధ్య. అందుకని నేను వీడియో తీయలేకపోయాను మధ్యలో ఒకసారి. చూస్తున్నారు కదా! మొత్తం ఎయిర్ పొటాటోస్ అన్నీ కూడా కట్ చేసేసుకున్నాను. ఇవి కూడా బాగానే వచ్చినాయి, కానీ నెక్స్ట్ సీజన్‌కి భూమిలో వేయాలండి దీన్ని. నేను కుండీలో వేశాను. భూమిలో వేస్తే ఇంకా ఎక్కువ హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు కదా అని అనుకుంటున్నాను. చూద్దాం. కుండీలో కూడా బాగానే వచ్చాయి, కానీ ఒకసారి నేలపైన వేసి చూడాలని ఉంది. అది కూడా ఒకసారి మనం చూద్దాం ఎలా వేయాలనేది. ఇంతకుముందు తెలియక ఈ వైర్ల మీద చిక్కుడు పాదులు పెట్టానండి. అప్పుడు ఈ వైర్లన్నీ కూడా కిందకి సాగిపోయాయి. అయితే చిక్కుడు పాదు పెట్టిన ప్లేస్ అంతా కూడా మొత్తం వైర్లన్నీ కూడా కటింగ్ కూడా అయిపోయినాయి చాలా వరకు. అందుకని ఈసారి నేను ఈ ఎయిర్ పొటాటోస్ నేలపైన పెట్టి చూస్తాను. అప్పుడు హార్వెస్ట్ ఎక్కువ తీసుకోవచ్చు. ఈ వైర్లు కూడా కిందకి దిగిపోకుండా ఉంటాయి కదా. అక్కడక్కడ ఒక 2, 3 వంకాయలు ఉన్నాయండి. వాటిని కూడా హార్వెస్ట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి మొక్కల్లో కూడా చాలా రకాలు ఉండేవి. అక్కడక్కడ వస్తూ ఉన్నాయి. అలాగే ఎవరో ఒక ఆమె చెప్పింది, పండు వంకాయలతో రోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందమ్మా అని. అందుకని ఇవి ఎలాగా రోటి పచ్చడి చేసుకునే కాయలేనండి. కొంచెం గింజలు ఎక్కువగా ఉంటాయి ఈ వంకాయల్లో. అందుకని చెప్పి పండైన తర్వాత పచ్చడి చేద్దాం కదా అని అలా వదిలేసాను ఈ కాయల్ని. వీటితోటైతే రోటి పచ్చడి ట్రై చేయాలి అసలు ఎలా ఉంటుంది అనేది. మరి చూస్తున్నారు కదా! ఇది కూడా మామూలు టేబుల్ లెమన్ లాంటిదేనండి. కాకపోతే ఇంతకుముందు మీరు చూసింది మామూలు లెమను. ఇదేమో రెడ్ లెమన్ అండి. ఇది పైకి చూడడానికి గ్రీన్‌గా ఉన్న లోపల పండిన తర్వాత రెడ్ కలర్‌లో ఉంటుంది. దీన్ని రెడ్ లెమన్ అంటారు. ఇది కూడా సేమ్ అంతే. మనం కాయలు కట్ చేసేసుకున్న తర్వాత ప్రూనింగ్ చేసుకోవాలి ఏ మొక్కైనా సరే. ఇలాగే ప్రూనింగ్ చేసుకున్న మొక్కలేనండి ఇవన్నీ కూడా. వంగ మొక్కలతో సహా అన్ని మొక్కలు కూడా నేను కాపు అయిపోయిన తర్వాత ఒకసారి ప్రూనింగ్ చేసేస్తాను. కుండీలు చూస్తున్నారు కదా! ప్రతి కుండీలో కూడా సాయిల్ అనేది వెల్తీగానే ఉంటుందండి. బకెట్‌ల్లో అవనివ్వండి, కుండీల్లో అవనివ్వండి, టబ్‌లో అవనివ్వండి. అలా వేసుకుంటేనే మనకి కంపోస్టులు ఇచ్చుకోవడానికి ఉంటుంది. అలాగే బంతిపూలు కూడా చాలా వరకు హార్వెస్ట్ చేసుకున్నానండి నేను. అసలు బంతి పువ్వుల్లో పసుపు రంగు బంతి పువ్వులు కానీ, ఎర్ర బంతి పువ్వులు కానీ ఎన్నో బంతి పువ్వులు కట్ చేశాను. షార్ట్స్ వీడియోల్లో కూడా చాలా పెట్టాను మీకు. మా అమ్మాయి నన్ను పక్క నుండి నవ్విస్తుందండి ఏయో కామెడీ అది చేస్తూ. అందుకనే నవ్వుతున్నాను. అయితే బంతి పువ్వులు కూడా చాలా వరకు కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా! మన ఈ బంతిపూ మొక్కల్ని స్టెమ్ కటింగ్ ద్వారాగా కూడా మనం వేసుకోవచ్చు. అయితే నేను కింద కుండీల్లో స్టెమ్ కటింగ్ ద్వారాగా కూడా నాటి ఉంచాను. మీకు నేను అది చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఎందుకంటే వీడియో బాగా లెంతీ అయిందని చెప్పాను కదా! అందుకని మీకు అదంతా చూపించట్లేదు నేను. అది మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. మొత్తం ఇప్పుడున్న ఫ్లవర్స్ అన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది కూడా యెల్లో కలర్ ఎక్కువగా ఉన్నాయి బంతి మొక్కలు. స్టెమ్ కటింగ్ ద్వారాగా నాటుకున్నాను. ఈ కలర్ లేవు. అందుకని ఈ కలర్ కూడా నాటుకోవాలనే ఉద్దేశంతో మొత్తం ఫ్లవర్స్ అన్నీ కట్ చేసేసాను. ఇంకా వచ్చాడండి మరి మా వాడు. హాయ్ చెప్తున్నాడు. ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాడండి. వచ్చేసాడు నా దగ్గరికి. ఇక అల్లరైతే మొదలైపోద్ది మా గార్డెన్లో. నన్ను ఏ పని చేయనివాడు, కుదురుగా ఉండడు. ఈ విధంగా పువ్వులని అయితే కట్ చేసేసుకున్నానండి మొత్తం. అయితే చాలా వరకు పువ్వులైతే వచ్చాయి. మరి వీటిని తర్వాత స్టెమ్ కటింగ్ ద్వారా నాటడం కూడా మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా! ఇది యెల్లో కలర్ అండి. ఇది కూడా చాలా పువ్వులైతే కట్ చేశాను. దీని కొమ్మలేనండి కట్ చేసి కింద అయితే నాటాను నేను కుండీల్లోను.
మళ్ళీ వీటి తర్వాత వేసుకోవడానికి కట్ చేసుకోవడానికి బాగుంటుందని బంతిపూలు అయితే ప్రతి సంవత్సరం 1, 2 మొక్కలతోటి చాలా మొక్కలను అయితే తయారు చేసుకుంటాం మనం. అలాగే విరజాజి పువ్వులండి. విరజాజి పువ్వులు కూడా ప్రతిరోజు కూడా సాయంత్రం మాటలు కొన్ని మొగ్గలైతే వస్తున్నాయి. ప్రతిరోజు అయితే నేను కొయ్యట్లేదు, కానీ ఈరోజు ఇలాగ వీడియో కోసం పైకొచ్చానండి. కట్ చేసుకుంటున్నాను. చాలా బాగున్నాయండి. సాయంత్రం మాటలు పైకి వచ్చేసరికి మంచి స్మెల్ వస్తూ ఉండేది. ఈ మధ్య చాలా మిస్ అయ్యాను గార్డెన్ అయితే. మొత్తం మా వాడు మొత్తం పీకి పడేశాడు చాలా వరకు మొగ్గల్ని. ఈ విధంగా అయితే మొత్తం కట్ చేసుకున్నాను. ఇలా నన్ను నా దగ్గర నుంచి అరిపిస్తూనే ఉంటాడు వీడియో తీసినంతసేపు. అందుకనే ఒక్కొక్కసారి వాడు ఉన్నప్పుడు కూడా వాయిస్ ఇవ్వడం అయితే కష్టం అనిపిస్తుంది. అందుకనే తర్వాత వీడియో తీసిన తర్వాత వాయిస్ ఇస్తూ ఉంటాను. అలాగే చుట్టుప్రక్కల కూడా ఏదో ఒక మాటలు ఏవో ఒకటి డిస్టర్బెన్స్గా ఉంటుంది కదండి, అందుకోసమని. మరి ఈ విధంగా మొత్తం విరజాజి మొక్కలన్నీ అయితే కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికీ చెప్పేది, ప్రతి మొక్క కూడానండి కాపు అయిపోయిన తర్వాత కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కొంచెం కంపోస్ట్ ఇస్తే, కంపోస్ట్ అంటే ఏమీ కాదు చెప్పాను కదా, ఆవు పిడకలు, లేదంటే వర్మీ కంపోస్టు, లేదంటే కూరగాయలు చెత్త, ఇలాంటివి ఇచ్చినట్టయితే మళ్ళీ మనకి అవి కొత్త చిగుళ్ళు అనేది వచ్చి మొక్కలు బలంగా అయితే లేవడం జరుగుతుంది. మన గార్డెన్లో ఇంతకుముందు మీకు డ్రాగన్ ఫ్రూట్స్ అది కట్ చేయడం అది చూపించాను కదండి. డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక మన సీజన్ అయితే అయిపోయింది. ఎందుకంటే మనకి ముందుగానే స్టార్ట్ అయ్యింది కాయలు అనేవి రావడం. అలాగే లాస్ట్ వరకు కూడా చాలా కాయలు అయితే కట్ చేసుకున్నామండి. మరి డ్రాగన్ ఫ్రూట్స్ అన్ని కాయలు అయిపోయిన తర్వాత దాన్ని కూడా అయితే స్టెమ్స్ అవి కటింగ్ చేసేసాము. స్టెమ్స్ అవి కటింగ్ చేసేసి అలాగే డ్రాగన్ ఫ్రూట్ మొదలు మొత్తం మట్టి అంతా కూడా తొలిచేసి వాటిలో మళ్ళీ కొంచెం ఆవు పిడకల పౌడరు, కొంచెం వర్మీ కంపోస్టు 2 కలిపి మిక్స్ చేసి మళ్ళీ ఆ కుండీల్లో అయితే వేయడం జరిగింది. అలాగే మేము తీసేసిన స్టెమ్స్ ఏవైతే ఉన్నాయో అవి పాడవుకోకుండా మళ్ళీ ఒక 4, 5 కుండీల్లో ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా కొంచెం ఎక్కువ హార్వెస్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో వేరే కుండీల్లో అయితే వేశానండి. అలాగే కొంచెం పాలకూర ఉందండి. పాలకూరను కూడా కట్ చేసుకుంటున్నాను. అయితే జడగంటల్లోనే ఇదొక రకమైన మొక్క అని అన్నారు, కానీ దీని పేరేంటనేది నాకు తెలియదు. కానీ ఫ్లవర్స్ అవి అయితే మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇందులోనే నేను పాలకూర కూడా వేసుకున్నానండి. పాలకూర, చుక్కకూర కూడా వేశాను. ప్రస్తుతానికైతే పాలకూర అయితే కట్ చేసుకుంటున్నాను. పాలకూర అనేది మనం ఒకసారి వేసుకుంటే ఒక 5, 6 సార్లు అయితే కట్ చేసుకోవచ్చండి. చుక్కకూర కూడా అంతే. మనం ఒకసారి వేసుకున్నట్టయితే ఒక 4, 5 ట్రిప్లు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. పాలకూర, చుక్కకూర, అలాగే తోటకూర కూడా మనం కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. నాకు టెర్రస్ మీద అయితే తోటకూర సీడ్స్ ఎక్కడ నేను వేసుకోలేదు. ఇంతకుముందు తోటకూర బాగా ఎక్కువగా వచ్చిందండి పైన. వేయలేదు, కానీ ఏదో 1, 2 కుండీల్లో అక్కడక్కడ ఒక 2 మొక్కలు కనిపించాయి నాకు. మీకు నెక్స్ట్ అది కూడా చూపిస్తాను. ఒక మొక్క ఉన్నా చాలండి, అది బలంగా వస్తే మా ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. ఈ విధంగా అయితే పాలకూరని హార్వెస్ట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఆ కింద ఉన్నది చుక్కకూర అండి. అదంతా కూడా చుక్కకూరే. చుక్కకూర పుల్లగా ఉంటుంది. మనం పప్పులు అది వేసుకోవడానికి అది బాగుంటుందండి. ఎలాంటి ఎరువులు ఇవ్వట్లేదు కదా మనం, కాబట్టి మనం ఇలా పొయ్యి మీద పెట్టగానే చాలా ఈజీగా మగ్గిపోతూ ఉంటాయి ఈ కూరగాయలు అనేవి. ఇందులో ఎలా వచ్చిందో ఒక సీడ్ పడి వచ్చిందండి పాలకూర. ఇదంతా ఒకటే, కాకపోతే చూసారా టబ్బు పెద్దది కదా, దీంట్లో కొంచెం బలంగా వచ్చినాయి ఆకులు పెద్దవిగా. ఇందులోనే చిక్కుడు పాదు ఉందండి ఒక పక్క. ఇదైతే మాత్రం చాలా బాగా వచ్చింది. బాగా బలంగా పెద్ద ఆకు వచ్చింది. అంటే మనకు అర్థమైంది ఏంటంటే కొంచెం పెద్ద కుండీ తీసుకుంటే కొంచెం బలంగా మొక్కలు అనేవి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.